విజయవాడ అనే పేరు వినగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది దుర్గామాతే. కృష్ణానదీ తీరాన వెలిసిన ఈ అమ్మవారు భక్తులందరి కోరికలను తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధిగాంచారు. కనకదుర్గమ్మను మహిషాసురమర్దిని అని కూడా అంటారు. మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించినందునే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక దసరా నవరాత్రుల వేడుకలను విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహిస్తారు. దుర్గామాతను 9 రోజులపాటు 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు కట్టారు, అమ్మవారి గుడి చరిత్ర ఏంటి అనే విషయాలు వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్టు తెలుస్తోంది. పాండవుల్లోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని నుంచి పశుపతి అస్త్రాన్ని పొందుతాడు. తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుడిని కోరతాడు. అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన దుర్గామల్లేశ్వర దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించినట్టు కొన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి మరికొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. పరాశక్తి యొక్క మహిమలు తెలుసుకున్న కీలుడనే యక్షుడు అమ్మవారి గురించి ఘోర తపస్సు చేశాడట. అతని భక్తికి మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమంది. అమితానందం పొందిన కీలుడు తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మా, నా హృదయంలో శాశ్వతంగా కొలువై ఉండాలని కోరుకున్నాడు. అనంతరం అమ్మవారు కీలునితో, నువ్వు కొండరూపంలోకి మారు, త్వరలోనే ఈ కొండపై స్వయంభూగా ఆవిర్భవిస్తావని వరమిచ్చి అదృశ్యమైనట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇక కీలుడు ఆనందంతో అద్రిగా మారగా కొంతకాలానికి దుర్మార్గుడైన దుర్గామాసురుడిని వధించిన ఆదిపరాశక్తి కొండపైకి వచ్చి దుర్గాదేవిగా అవతరించింది. ఇంద్రుడు అమ్మవారి దర్శనానికి మొదటిగా రావటం వల్లనే ఈ కొండ ఆనాటి నుండి ఇంద్రకీలాద్రిగా ప్రాచుర్యాన్ని పొందిందని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారిని కనకదుర్గమ్మగా పిలవటం వెనకున్న కథ ఏంటంటే, పూర్వకాలంలో విష్ణుకుండిన రాజు మాధవవర్మ అనే రాజు బెజవాడ నగరాన్ని పాలించే ఆయనకు చాలా కాలం తర్వాత ఆ రాజు దంపతులకు పుత్రుడు జన్మిస్తాడు. తను కూడా తన తండ్రిలాగా నీతి, నిజాయితీ, ధర్మంగా ఉండటంతో అందరూ తనను ఇష్టపడేవారు. అయితే ఓ రోజు రాకుమారుడు పెంకిగుర్రంతో కూడిన రథంతో బయలుదేరాడు. అయితే దాన్ని అదుపు చేయటం అంత సులభం కాదు. అది చాలా పొగరుబోతు. దీంతో రాజభటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు. అయితే అప్పుడే అక్కడున్న బాలుడు ఆటల్లో మునిగిపోవటంతో తనకు వారి మాటలు వినిపించలేదు. మరోవైపు ఇష్టారాజ్యంగా వెళ్తున్న గుర్రపు రథాన్ని అదుపు చేయటానికి రాకుమారుడు ఎంత ప్రయత్నించినా తన వల్ల కావడం లేదు. ఆ సమయంలో బాలుడు రథచక్రం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాలుడు తల్లి తన భుజాలపై తనను మోసుకొచ్చి, రాజులు భోగభాగ్యాలను అనుభవించొచ్చు కాని ఇలా మనుషుల ప్రాణాలు తీయకూడదని, తనకు న్యాయం చేయాలని రోదించింది. అప్పుడు మాధవవర్మ ఈ నేరానికి తగిన శిక్ష ఏంటో చెప్పాలని న్యాయాధికారులను కోరతాడు. వారంతా చాలాసేపు చర్చించి మరణశిక్ష విధించాలి అని చెబుతారు. అయితే రాకుమారుడు కావాలని తప్పు చెయ్యలేదు. తప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కాబట్టి శిక్షను తగ్గించొచ్చు అని చెబుతారు. అయితే రాజు మాధవవర్మ దానికి ఒప్పుకోలేదు. న్యాయం ఎవరికైనా సరిగ్గా ఉండాలి అంటూ మరణశిక్ష విధిస్తాడు. అయితే సింహాసనం దిగిన వెంటనే మాధవవర్మ ఓ తండ్రిగా బోరున విలపించాడు. అప్పటికే శిక్ష అమలైపోయింది. సరిగ్గా అదే సమయంలో మాధవవర్మ ధర్మనిష్టకి సంతోషించిన బెజవాడ దుర్గమ్మ అటు మరణించిన బాలుడిని, ఇటు రాకుమారుడు ఇద్దరినీ బతికించడమే కాదు, అక్కడ కనకవర్షం కురిపించింది. అప్పటినుంచి ఆ దేవి కనకదుర్గమ్మగా ప్రసిద్ధి చెందింది. ఇదిలా ఉండగా ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు మల్లేశ్వరస్వామిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నాడని స్థలపురాణం చెబుతోంది. ఇక ఏ క్షేత్రంలోనూ కనిపించని ఒక విశిష్టత విజయవాడ క్షేత్రానికి ఉంది. కనకదుర్గ అమ్మవారి ఇంద్రకీలాద్రి క్షేత్రానికి అభయాంజనేయస్వామి క్షేత్రపాలకునిగా ఉండి రక్షిస్తున్నారు. ఇంద్రకీలాద్రి పర్వతం 4 దిశల వైపు క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి వారిని మనం చూడవచ్చు.